యెషయా గ్రంథము 34వ అధ్యాయం 6వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే బొస్రాలో యెహోవా బలి జరిగించును. బొస్రా అనే మాట చాలామంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నటువంటి అంశం ఏంటంటే బొస్రా అంటే ఈజ్ నథింగ్ బట్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనే ప్రాంతాన్ని బొస్రా అని పిలిచారు. అక్కడి నుంచి బలి ప్రారంభించబడుతుందట, అక్కడి నుంచి యుద్ధం ప్రారంభించబడుతుందట. ప్రపంచ దేశాల్లో కలవరం తీసుకొచ్చేటువంటి ప్రాంతం బొస్రా అయితే నేడు ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితి మనం చూస్తున్నాం. బొస్రాలో ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచే అసలు సమస్య ప్రారంభించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యుద్ధం అనేది అన్ని దేశాలకి పాకిపోయింది. దేని ద్వారా తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా. ఆ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ క్లోజ్ చేశారో వాస్తవానికి మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఆ యుద్ధం యూరప్ దేశాలకు కూడా పాకిపోయింది. ఎందుకంటే వారి వాణిజ్యాలన్నీ ఆగిపోయినాయి, వారి యొక్క వ్యాపారాలన్నీ కూడా ఆగిపోయినాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇదివరకు క్రూడ్ ఆయిల్ రేటు $76 ఉండేవి, కానీ ఇప్పుడు $110కి వెళ్ళిపోయిందంటే మీరు ఊహించండి. ప్రపంచం అంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది. దేని బట్టి తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గురించి దేవుని లేఖనం చెప్తుంది ప్రవచనము. అక్కడి నుంచే బలి ప్రారంభించబడుతుంది, అక్కడి నుంచి యుద్ధం వస్తుంది. అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది, అర్మగెద్దోను యుద్ధానికి దారితీస్తుందని చాలా క్లియర్గా దేవుని వాక్యం చెప్పింది.